రెండో విడత పంట రుణాల మాఫీ నిధులు మంగళవారం విడుదలయ్యాయి. మొదటి దఫాలో లక్షలోపు రుణాలు మాఫీ చేసిన రేవంత్ ప్రభుత్వం ఈసారి లక్షన్నర లోపు ఉన్న రుణాలను మాఫీ చేసింది. రెండు దశల్లో కలిపి రైతుల ఖాతాల్లోకి 12,225 కోట్లను జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. రమేష్ గారు, రైతు రుణమాఫీ అయితే రెండో దశ రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మూడో దశ కూడా తొందరలోనే రిలీజ్ చేస్తామని చెప్తుంది. ఇచ్చిన మాట మేము నిలబెట్టుకున్నాం, గత ప్రభుత్వంలాగా మాట తప్పలేదంటూ కూడా కాంగ్రెస్ చెప్తుంది. ఎలా చూడాలి? ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఘనతే. రుణమాఫీ అనేది ఇంత భారీ ఎత్తున ఈ మధ్యకాలంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాల. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా. గతంలో 2008-9 ఆ ప్రాంతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రుణమాఫీ ప్రకటించింది. అప్పట్లో 80,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. అయితే పూర్తిగా 80,000 కోట్లు ఇవ్వలేదు, అరౌండ్ 59,000 crore ఏమో ఇచ్చారనే విమర్శలు కూడా ఉన్నాయనుకోండి. కానీ అది పెద్దది. ఆ తర్వాత మహారాష్ట్రలో 2 విడతల్లో, అంటే 2017లో ఒకసారి, మళ్ళీ 2019లో ఒకసారి, 2 సార్లు ఇచ్చారు. రెండు కలిపి 79,000 కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకి రుణమాఫీ పేరుతో ఇచ్చింది. సో దేశంలో ఇప్పటివరకు అదే పెద్దది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2014-19 మధ్యకాలంలో రుణమాఫీ ప్రకటించింది. 1,00,000 ఇస్తాము ప్రతి వారికి అని. కానీ అప్పట్లో వాళ్ళు 5 సంవత్సరాల్లో ఇచ్చింది 15,000 కోట్ల రూపాయలు మాత్రమే. వాస్తవానికి అది 20-25,000 కోట్ల రూపాయలు ఉన్నది అని చెప్పారు అప్పటి ప్రభుత్వం. అయితే అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇది 80,000 కోట్లు, వాస్తవానికి 80,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు, ఆయన ఇవ్వలేదు అని చెప్పి విమర్శించారు కూడా అప్పట్లో. సో ఏమైనా అప్పుడు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ పేరు మీద ఇస్తోంది. ఇది చాలా పెద్ద మొత్తం. దానిని కూడా వెంటనే ఇస్తున్నారు. ఇప్పుడు రెండో విడత ఇప్పటికీ 12,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఈ రెండో విడతతోటి. మిగతా అన్ని విడతలు కలిపి పూర్తిగా 31,000 కోట్ల రూపాయలని ఆగస్టు 15వ తేదీ లోపల మేము అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము, ఇస్తాము డీబీటీ ద్వారా అని చెప్తున్నారు. సో ఇది చాలా పెద్ద పని. మరి దీన్ని, ఇంత పెద్ద కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు బాగానే చేశాడు. కొన్ని విమర్శలు ఉన్నాయనుకోండి, విమర్శలు ఎప్పుడూ ఉంటాయి. కొంతమందికి రాలేదని, కొన్ని కండిషన్స్ పెట్టారని, ఇట్లాంటి విమర్శలు ఉన్నాయి. బట్ స్టిల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పేరు మీద 31,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. దీనివల్ల చివరికి మరి రైతాంగానికి ఎంత ఉపయోగం, వ్యవసాయానికి ఎంత ఉపయోగం అనే విషయం మీద చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీనివల్ల లాంగ్ టర్మ్లో పెద్ద ఉపయోగం ఉండదు. ప్రభుత్వాలు చేయాల్సింది మొత్తంగా అసలు వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలి అనేది చూడాలి హోలిస్టిక్గా. కానీ ఈ విధంగా రుణమాఫీ పేరుతోటి అప్పుడప్పుడు డబ్బులు ఇస్తుంటే ఎందుకో కాకుండా వృధాగా పోతాయి అనే విమర్శలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మొత్తంగా చూస్తే 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం అనేది దేశంలో ఈ మధ్య కాలంలో ఎక్కడా జరగలేదు అని మాత్రం చెప్పవచ్చు. సార్, అలాగే ఇప్పుడు రైతు రుణమాఫీ అయితే చేశారు, కానీ రైతు బంధు ఇవ్వలేదు. ముఖ్యంగా రైతు బంధుకు సంబంధించిన నిధులు కూడా వీళ్ళు మళ్లించారు, అది రైతు రుణమాఫీ చేశారని చెప్తున్నారు. మరి రైతు భరోసా ఎప్పుడు ఇవ్వబోతున్నారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్న ప్రతిపక్షం. ఎలా చూడాలి? అంటే ప్రతిపక్షాలు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మరి పెంచిన పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. ఇచ్చిన తర్వాత అది ఇస్తున్నారు, కానీ తల్లికి వందనం ఇంకా మొదలుపెట్టలేదన్నారు. తల్లికి వందనం సంగతి సరే, అది ఇస్తాము అంటే మిగతా సూపర్ 6 పథకాల సంగతి ఏమిటి అని ప్రశ్నించారు. కాబట్టి అపోజిషన్ లీడర్స్ ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాల్ని, కొత్త సమస్యల్ని లేవనెత్తుతారు. ప్రభుత్వాన్ని డిఫెన్స్లో ఉంచడానికి ప్రయత్నిస్తారు, ఆత్మరక్షణలో పడేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక అబ్జర్వర్గా మనకి స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇవ్వడం అనేది ప్రస్తుతం దేశంలో మరే రాష్ట్రం చేయలేదు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి, గుర్తుంచుకోవాలి.